శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. కృపా సింహాసనము దగ్గరకు నేటి అంశము ఆత్మతో సంబంధము. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, రిలేషన్షిప్ విత్ ద హోలీ స్పిరిట్. నేటి వాగ్దానము పరిశుద్ధాత్ముడు గుర్తు చేసేటువంటి వాగ్దానం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. And the Lord shall deliver me from every evil work and will preserve me unto his heavenly kingdom, to whom be glory forever and ever. Amen. కలిసి నాతో చెప్పండి. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు చేసేటువంటి కార్యం, పరిశుద్ధాత్మతో సంబంధం పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకములో ఉన్నటువంటి విశ్వాసులను ప్రతి దుష్కార్యము నుండి, సాతానుడు యేసయ్య పిల్లల జీవితాలలో తలపెట్టినటువంటి ఆలోచన నుండి, దుష్కార్యము నుండి, దుష్టుని నుండి, రోగము నుండి, ప్రమాదము నుండి, పాపము నుండి, నరకము నుండి, సాతాను యొక్క ప్రణాళిక నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్పిస్తారు. ఎప్పటి వరకు? పరలోక రాజ్యమునకు చేరు సమయం వరకు ప్రతి విశ్వాసిని కూడా రక్షిస్తారు. ఇది యేసయ్య బాధ్యత. అందుకే యేసు ప్రభు నిన్ను అంతగా, విశ్వాసిని అంతగా ప్రేమిస్తున్నాడు. యేసయ్య ప్రేమకు హద్దులు లేవు. యేసు ప్రభు యొక్క ప్రేమ పరిశుద్ధమైనది, శాశ్వతమైనది, పవిత్రమైనది. ఆయన ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తున్న దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. యోహాను 3:16, John 3:16, For God so loved the world, so he gave his only begotten Son, whosoever believes in him shall not perish but have lasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. వాగ్దానాన్ని నెరవేరుస్తాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మతో సంబంధం. ఒక విశ్వాసి పరిశుద్ధాత్మతో సంబంధాన్ని పెట్టుకుంటే యేసయ్య పలికిన ప్రతి మాట ఆ విశ్వాసిలో నెరవేరుతుంది. పరిశుద్ధాత్మతో సంబంధాన్ని ప్రతి విశ్వాసి, ప్రతి దేశంలో ఉన్న విశ్వాసులు, యేసు సజీవుడు, యేసు మరణించి తిరిగి లేచిన పునరుత్థానుడు అని విశ్వసించి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి రక్షణ పొందిన ప్రతి విశ్వాసిని కూడా యేసు ప్రభు కాపాడుతారు. రాకడ సమయం వరకు కాపాడుతారు, నిరంతరము కాపాడుచూ ఉంటారు. ఇది వాగ్దానం. పరిశుద్ధాత్మతో సంబంధాన్ని పెట్టుకోవడం ద్వారా వాగ్దానాలను స్వతంత్రించుకుంటాం. యేసయ్య పలికిన ప్రతి మాట ప్రతి విశ్వాసిలో నెరవేరుతుంది. ప్రియమైనటువంటి సంఘమా, ఒక విశ్వాసిలో పరిశుద్ధాత్మతో సంబంధం కలిగి ఉన్న వ్యక్తిలో ఉండేటువంటి లక్షణాలు, విశ్వాసులలో ఉండేటువంటి లక్షణాలు, పరిశుద్ధాత్మతో సంబంధం పెట్టుకునేటువంటి వారిలో ఉండేటువంటి లక్షణాలు ఏమిటి అంటే, వారి ఆత్మీయ జీవితము ప్రతిరోజు కూడా ఉజ్జీవింపబడుతుంది. ఆత్మలో జీవము కలిగి జీవిస్తారు. ఒక వ్యక్తిని ఆత్మీయ నేత్రాలు తెరిచేది పరిశుద్ధాత్ముడు, రక్షణలోకి నడిపించేది పరిశుద్ధాత్ముడు, జీవములోకి నడిపించేది పరిశుద్ధాత్ముడు, ఉజ్జీవములోకి నడిపించేది పరిశుద్ధాత్ముడు. చాలామంది చల్లగా ఉంటారు, కొంతమంది నులువెచ్చని స్థితిలో ఉంటారు, కొంతమంది ఎప్పుడూ కూడా వేడిగా ఉంటారు, ఆత్మలో మండుతూ ఉంటారు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? జీవింప చేస్తాడు, జీవములోకి నడిపిస్తాడు, సర్వసత్యములోకి నడిపిస్తాడు.
ఒక విశ్వాసిలో ఉండేటువంటి లక్షణాలు. పరిశుద్ధాత్మతో ఒక వ్యక్తి సంబంధం పెట్టుకున్నప్పుడు ఆ వ్యక్తిలో ఏం కలుగుతుంది అంటే జీవము కలిగి జీవిస్తారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 63వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. కలిసి నాతో చెప్పండి. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆమేన్. పరిశుద్ధాత్మతో ఒక వ్యక్తి సంబంధాన్ని పెట్టుకుంటే ఆ వ్యక్తి జీవము కలిగి జీవిస్తాడు. ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. ఆత్మలో ఆనందాన్ని కలిగి జీవిస్తాడు. ఆత్మీయ జీవితంలో ఉజ్జీవము కలిగి జీవిస్తాడు. చల్లగా ఉండడు, నులువెచ్చని స్థితి ఉండదు, ఎప్పుడూ కూడా మండుచున్నటువంటి అగ్ని వలె ఉంటాడు. చాలామంది చూడండి, ఇతర దేశాలకు వెళతారు. దేనికి వెళతారు? చూడటానికి వెళతారు. ఉన్న డబ్బుని ఖర్చు పెట్టుకోవడానికి వెళతారు, సంతోషించడానికి వెళతారు, లోకములో ఉన్న వాటిని చూడటానికి వెళతారు, లోకములో ఉన్న వాటిని బట్టి వాళ్ళు సంతోషిస్తూ ఉంటారు. అయితే ఒక విశ్వాసి ఆత్మీయ జీవితములో ఎదుగుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మతో సంబంధము కలిగి ఉన్నప్పుడు, ఆత్మల ఎడల భారము కలిగి నశించిపోతున్నటువంటి ఆత్మలను వెదకి రక్షించటానికి సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించేటువంటి పనిలో భాగస్వామిగా ఉంటాడు. అది ఆత్మతో సంబంధం. పరిశుద్ధాత్మతో సంబంధం కలిగినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు అంటే, ఆలోచన చేయండి, నశించిపోతున్న ఆత్మలను వెదకి రక్షించేటువంటి పనిలో ఉంటాడు. కొంతమంది వ్యాపార రీత్యా ఇతర దేశాలకు వెళ్తారు. కొంతమంది వ్యాపార రీత్యా, ఉద్యోగము రీత్యా ఇతర దేశాలకు వెళ్తారు. కొంతమంది చూడటానికి వెళ్తారు. కొంతమంది విహారయాత్రకు వెళ్తారు. కొంతమంది నశించిపోతున్న ఆత్మలను వెదకి రక్షించటానికి ఇతర దేశాలకు వెళతారు. చాలా మంది ₹1000 ఖర్చు పెడతారు, ₹1,00,000 ఖర్చు పెడతారు, వ్యాపారులు ఖర్చు పెడతారు, ఉద్యోగస్తులు ఖర్చు పెడతారు. కానీ విశ్వాసులు లక్షలు, కోట్లు నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ఖర్చు పెట్టగలిగే స్థితిలో ఉన్నారు అంటే అర్థం ఏమిటి అంటే, వాడు ఎవరితో సంబంధం కలిగి ఉన్నారు? పరిశుద్ధాత్మతో సంబంధం కలిగి ఉన్నారు. అపోస్తలుడైనటువంటి తోమా అనుమానం కలిగిన, భూలోకములో యేసయ్యతో నివసించిన 33.5 సంవత్సరాలలో ఎప్పుడు అనుమానిస్తూ ఉండేవాడు. అనుమానం పోయింది ఆయనలో, అనుమానం పోయింది. భారతదేశం ఎక్కడుందో అప్పుడు ఇంటర్నెట్ లేదు. 2024 సంవత్సరాల క్రిందట ఇంటర్నెట్ లేదు. యేసు ప్రభులు వారు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తరువాత, యేసు ప్రభు పరలోకానికి ఆరోహణం అయిపోయిన తర్వాత, తోమా, అపోస్తలుడైనటువంటి తోమా గారికి మనస్సులో ప్రేరణ కలిగింది, హృదయములో ప్రేరణ కలిగింది. మనస్సు నడిపించబడింది. ఎవరి చేత? పరిశుద్ధాత్మ చేత. ఆలోచనలు నడిపించబడ్డాయి. షిప్ ఎక్కాలి, భారతదేశం ఎక్కడుందో వెతకాలి, వెతికి అక్కడికి రావాలి. ఎక్కడి నుంచి వచ్చాడు? యెరూషలేము నుండి, ఇజ్రాయేలు దేశము నుండి షిప్లో ప్రయాణం చేసి వచ్చాడు. ఆలోచన చేయండి. భార్య, పిల్లలు, రక్త సంబంధులు ఎవ్వరూ తోడుగా లేరు, ఎవ్వరూ లేరు. ఒంటరిగా వచ్చాడు. ప్రియమైనటువంటి సంఘమ, భారతదేశానికి సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. తన మనస్సును, తన ఆత్మీయ జీవితాన్ని, తన శరీరాన్ని స్వాధీనం చేసుకున్నాడు పరిశుద్ధాత్ముడు. అందుకే మద్రాసులో అతను హతసాక్షిగా యేసయ్య కొరకు జీవించాడు. హతసాక్షి అయిపోయాడు అంటే చంపేశారు, హత్య చేశారు, చంపేశారు, అంగిలు చంపేశారు. కేరళ మొదటిగా వెళ్ళాడు. కేరళ వెళ్ళి ఏం చేశాడు? ఆయన సువార్తను ప్రకటించాడు. ఆ తర్వాత అనేక ప్రాంతాలకు వెళ్ళాడు. ఆ విధంగా భారతదేశానికి రక్షణ సువార్త కలిగింది. పరిశుద్ధాత్మతో ఒక వ్యక్తి సంబంధం కలిగి ఉన్నప్పుడు జీవము కలిగి జీవిస్తాడు. ఒక వ్యక్తి నశించిపోతున్న ఆత్మలను వెదకి రక్షించటానికి సువార్త పనిలో పాలిభాగస్తులవుతారు. అందుకే పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు కొరింథీ సంఘానికి. పౌలు గారు రాసినటువంటి 2వ పత్రికలో పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు అంటే,
కొరింథీ సంఘానికి పౌలు గారు రాసిన 2వ పత్రికలో 13వ అధ్యాయంలో 4వ వచనం, 13వ అధ్యాయం 4వ వచనం కలిసి నాతో చెప్పండి. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను, దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము, కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. ఆమేన్. శారీరకంగా బలహీనులమైనప్పటికీ విశ్వాసులు ఆత్మలో బలవంతులు, దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. ఇది విశ్వాసముతో పలకవలసినటువంటి విశ్వాసపు ఒప్పుకోలు, విశ్వాసపు ప్రమాణము, విశ్వాసపు తీర్మానము, విశ్వాసములో చెప్పవలసినటువంటి విశ్వాసి యొక్క జీవితం. చెప్పండి, నేను దేవుని శక్తిని బట్టి, నేను పరిశుద్ధాత్మలోని శక్తిని బట్టి యేసయ్యలో జీవము కలిగి నేను జీవిస్తున్నాను. ఆమేన్. ఇది నీవు నేను పలకవలసినటువంటి మాట. నీ విశ్వాసాన్ని నీవు పరీక్ష చేసుకోవాలి. ఆత్మతో సంబంధము కలిగి ఉన్న వ్యక్తి ఆత్మలో జీవము కలిగి ఉంటాడు, నశించిపోతున్న ఆత్మల ఎడల భారము కలిగి ఉంటాడు, సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించేటువంటి పనిలో పాలిభాగస్తులై ఉంటారు. వాళ్ళ యొక్క లక్షణాలు ప్రియమైనటువంటి సంఘమ, విశ్వాసములో ఎదుగుదల ఉంటుంది. అందుకే పౌలు ఏమంటున్నాడు అంటే కొరింథీ సంఘానికి 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. కలిసి నాతో చెప్పండి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. ఆమేన్. యేసు ప్రభు ఎక్కడ ఉన్నారు? నాలో సజీవునిగా యేసు ప్రభు జీవిస్తున్నారు అనేటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని పరిశుద్ధాత్మతో సంబంధము కలిగి ఉన్నటువంటి వ్యక్తి కలిగి ఉంటాడు. అందుకే ఆందోళనలు లేని జీవితాన్ని జీవించగలుగుతాడు. విశ్వాసం ఉంటే ఆందోళన ఉండదు, విశ్వాసం ఉంటే కలవరం ఉండదు. కలవరము, ఆందోళన, అనుమానము లేని జీవితాన్ని విశ్వాసి పరిశుద్ధాత్మతో సంబంధము కలిగి ఉంటే ఆ వ్యక్తి జీవించగలుగుతాడు. ప్రేమైనటువంటి సంఘమ, అదే పరిశుద్ధాత్ముడు నిత్యము గుర్తు చేస్తూ ఉంటాడు. విశ్వాసులకు విశ్వాసము నుండి విశ్వాసములోకి నడిపిస్తూ ఉంటాడు. విశ్వాసం ఉంటే కలవరం ఉండదు, కలవరం ఉంటే విశ్వాసం ఉండదు, అనుమానం ఉంటే విశ్వాసం లేదు, అయోమయం ఉంటే విశ్వాసం లేదు. ఇవన్నీ కూడా విశ్వాసానికి వ్యతిరేకం. కలవరము, అనుమానము, ఆందోళన ఇవన్నీ వ్యతిరేకం. భయము ఇవన్నీ వ్యతిరేకం. అందుకే యెషయా భక్తుడు అంటాడు, యెషయా 28:16లో, ప్రభువుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఐజియా చాప్టర్ 28:16, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. ఇప్పుడు నాతో చెప్పండి, విశ్వసించువాడు కలవరపడడు. విశ్వసించువాడు కలవరపడడు. ఆమేన్. ఒక వ్యక్తి నేను యేసయ్యను నమ్మాను అంటే కలవరం ఉండదు, కంగారు ఉండదు. ప్రతిదానికి టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఆ టెన్షన్ అనేదే ఉండదు. టెన్షన్ లేని జీవితం. బీపీ షుగర్ కంట్రోల్ అవటం లేదంటే ఏంటి? లో బీపీ, హై బీపీ. ఆలోచన మీ పక్క వాళ్ళని తిరగండి, మీ పక్క వాళ్ళని చూడండి, మీ పక్క వాళ్ళని చూడండి. టెన్షన్, ఈ టెన్షన్ వల్ల ఏమైపోతుంది? లో బీపీ, హై బీపీ. హై బీపీ అవుతుంది, ఒకసారి లో బీపీ అవుతుంది. టెన్షన్ ఎక్కువైపోతుంది, కలవరం ఎక్కువైపోతుంది. కలవరం. అందుకే పరిశుద్ధాత్ముడు ఏమన్నాడు? కలవరించువాడు, విశ్వసించువాడు కలవరపడడు.
కలవరం, ఆందోళన, టెన్షన్. నో టెన్షన్ ఇన్ ఫెయిత్. అందరూ చెప్పండి, కలవరపడడు. పక్క వాళ్ళతో చూసి చెప్పండి, పక్క వాళ్ళతో, కలవరపడకు, అనుమానించకు, కంగారు పడకు, విశ్వసించు. యేసు సజీవుడు, యేసు పునరుత్థానుడు, యేసు సజీవుడు. ఆమేన్. పరిశుద్ధాత్మతో సంబంధం కలిగి ఉంటే ఏం కలుగుతుంది? అనుమానాలు. జరగదు అని లోకం అంటారు, కానీ జరుగుతుంది అని పరిశుద్ధాత్ముడు అంటాడు. నీ వల్ల కాదు అని లోకం అంటుంది, సాతానుడు అంటాడు నీ వల్ల కాదు అంటాడు. నువ్వు చేయలేవు, నువ్వు ఇల్లు కట్టలేవు, పిల్లల్ని చదివించలేవు, పెళ్ళిళ్ళు చేయలేవు, చదువులు చెప్పించలేవు, నీ వల్ల కాదు, నీకు వల్ల కాదు, నీ వల్ల కాదు అని సాతానుడు అంటాడు. పరిశుద్ధాత్ముడు ఏమంటాడు? నువ్వు విశ్వసిస్తే, నువ్వు నాతో సంబంధం పెట్టుకుంటే నీ పక్షాన యేసయ్య చేస్తారు అంటాడు. ఎంత తేడా ఉంటుంది ఆలోచన చేయండి. లోకములు అందరూ 24 గంటలు దేని చూస్తారు? లోకాన్ని చూస్తారు. ఏం జరుగుతుందా అని వీడియోలు, టెలివిజన్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇవన్నీ. నెక్స్ట్ ఏంటి, బతుకున్నాడా చచ్చిపోయాడా, ఉందా పోయిందా, ప్రభుత్వం ఉందా పోయిందా, బతుకున్నాడా చచ్చిపోయాడా? ఆలోచించండి. టెన్షన్లో ఉంటారు. 24 గంటలు కూడా పరిశుద్ధాత్మతో సంబంధం పెట్టుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, యేసయ్య ఎప్పుడు వస్తున్నారు, యేసయ్య రాబోయే ముందుగా నేను ఇంకా ఏం చేయాలి, యేసయ్యలో నేను ఇంకా బలవంతులుగా ఎలా అవ్వాలి, నా విశ్వాసాన్ని నేను నిత్యము పరీక్ష చేసుకుంటాను. లోకంలో ఉన్న వాళ్ళంతా కూడా లోకం గురించి, ఆంధ్ర గురించి, తెలంగాణ గురించి, ఇండియా గురించి, లోకం గురించి అంత చుట్టూ ఆకాశం అంతా తిరిగి వస్తారు. ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు తిరిగి వస్తారు. అదే పరిశుద్ధాత్మతో సంబంధం పెట్టుకుంటే వెతుకుతూ ఉంటారు, ఎక్కడ నేను పని చేయాలి యేసయ్య కొరకు. విశ్వాసములో ఎదుగుదల ఉంటుంది. అందుకే పరిశుద్ధాత్మ ఏమన్నాడు? నీలో అసలు విశ్వాసం ఉన్నదా లేదా అని నిన్ను నువ్వే పరీక్ష చేసుకో. దేంతో? వాక్యముతో, సత్యముతో, పరిశుద్ధాత్మతో పరీక్ష చేసుకో. అప్పుడు ఆయన పరీక్షలో నీ స్థానం ఎంత? విశ్వాసంలో మొదటి మెట్టులో ఉన్నావా, రెండవ మెట్టులో ఉన్నావా, మొదటి అంతస్తులో ఉన్నావా, ఆఖరి అంతస్తులో ఉన్నావా? నీ విశ్వాస పరిమాణములో నీవు ఎక్కడ ఉన్నావు? విశ్వాసము నుండి విశ్వాసము అనే వరాన్ని పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు వరాన్ని ఇచ్చాడు అనుకోండి, అప్పుడేం కలుగుతుంది? అప్పుడు సంఘాలు స్థాపించబడతాయి, ఆత్మలు యేసయ్యలోకి వస్తాయి. ప్రేమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? కార్యాలు చేస్తాడు. ఏ కార్యాలు చేస్తాడు? దేవుని కార్యాలు చేస్తాడు. పరిశుద్ధాత్మతో సంబంధం అంటే ఏమిటి? యోహాను చక్కగా చెబుతాడు. యోహాను సువార్తలోకి వెళదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం ఒక్కసారి చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. దేవుని క్రియలు అంటే ఏమిటి? యోహాను సువార్త 6వ అధ్యాయం 28, 29 వచనాలు చదువుతున్నాను. మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయనను అడుగగా, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. దేవుని క్రియ, దేవుని పని మొట్టమొదటిగా ఏమిటి? కలిసి నాతో చెప్పండి. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. ఆమేన్. మీరు దేవుని క్రియలు మీ జీవితాలలో జరగాలి అని కోరుకున్నట్లయితే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడానికి పరిశుద్ధాత్మతో సంబంధం పెట్టుకోవాలి. ఇక్కడ మనకి లైట్ ఎలగాలి అంటే ఏముండాలి? కనెక్షన్ ఉందా లేదా? ముందు వైర్ ఉంది కదా. వైరింగ్ చేయకుండా బల్బులు వెలుగుతాయా? ఏ ఇంటికైనా మంచిగా లైటింగ్ ఉండాలి అంటే, కరెంట్ ఉండాలి అంటే ముందేం చేయాలి? వైరింగ్ చేసుకోవాలి. మన తల నుండి పాదాల వరకు అన్నీ కూడా, నరాలన్నీ కూడా కనెక్ట్ అయిపోవాలి. వైరింగ్ బాగుంటేనే, ఏ బల్బులో ఫీజు మాడకపోతేనే కరెంట్ వస్తుంది. యేసయ్య లోకమునకు వెలుగయ్యున్న దేవుడు. యేసయ్య వచ్చేది, యేసయ్య ఉండేది సిద్ధపడిన హృదయములో.
యేసయ్య ఎవరిలో ఉంటారు? విశ్వసించిన వారిలో. విశ్వాసములోకి పరిశుద్ధాత్మ నడిపిస్తాడు. అందుకే ఆయనతో సంబంధం పెట్టుకోవాలి. ఇప్పుడు చాలా మందికి సంబంధం ఎవరితోటి? కొంతమందికి బ్యాంకుతో సంబంధం ఉంటుంది, కొంతమందికి లోకముతో సంబంధం ఉంటుంది, కొంతమందికి రాజకీయ వ్యక్తులతో సంబంధం ఉంటుంది, కొంతమందికి పోలీసు వాళ్ళతో సంబంధం ఉంటుంది, కొంతమందితో సంబంధం ఉంటుంది. యేసయ్య పిల్లలకు పరిశుద్ధాత్మతో సంబంధం పెట్టుకోవాలి. అప్పుడే ఏం జరుగుతుంది? వారిలో ఉన్న విశ్వాసం పెరిగింది. విశ్వాసము అనే వరాన్ని పొందుకుంటారు. అప్పుడు వాళ్ళ కళ్ళతో చూడనివి, వాళ్ళ ఆలోచనకు అర్థం కానివి, వాళ్ళ శక్తికి సామర్థ్యానికి వాళ్ళు చేయలేని కార్యాలను పరిశుద్ధాత్ముడు వారిలోకి వచ్చి యేసయ్య కృప ద్వారా చేయగలిగేటువంటి స్థితిలో వాళ్ళు కలిగి ఉంటారు. అదే పరిశుద్ధాత్మ కార్యాలు. కళ్ళకు కనిపించవు, మనకు అర్థం కావు. ఆ స్థాయికి విశ్వాసులను నిలబెట్టుతాడు. ఆయన పని ఏమిటి? యేసయ్య రాకడ సమీపంగా ఉంది, యేసయ్య రాకడ అతి సమీపంగా ఉంది. రాబోయే ముందుగా టెక్నాలజీ పెరిగిపోతుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు ఇక మనుషులు లేకుండా రోబోలు, అంటే కంప్యూటర్ యంత్రం ద్వారా పనులు చేయిస్తా ఉన్నారు. మీరు అన్ని చూస్తున్నారు కదా, చూడలేదా? ముష్రఫ్ మాల్కి వెళ్ళండి. ముష్రఫ్ మాల్కి వెళ్తే ఒక చిన్న డబ్బా ఉంది, మిషన్, అందులో ఒక కంప్యూటర్ బొమ్మ ఉంది, రోబో. అది కాఫీ తయారు చేసి మీకు కాఫీ ఇస్తుంది. అంటే కంప్యూటర్ బొమ్మలు, రోబోలు అవే చక్కగా కాఫీ తయారు చేసి ఇస్తున్నాయి, బొమ్మలు తయారు చేస్తున్నాయి. ఏం బొమ్మలు? కంప్యూటర్ బొమ్మలు, రోబోలు కాఫీ తయారు చేసి ఇస్తున్నాయి. ఇక కారు కూడా అవే నడుపుతాయి, అన్ని అవే చేస్తాయి, ఆపరేషన్లు అవే చేస్తున్నాయి. ఇప్పుడు కిడ్నీలు తీయడానికి, కిడ్నీలో ఉన్న కిడ్నీలోని రాళ్లను కరిగించటానికి ఆపరేషన్ లేకుండా లేజర్ ద్వారా ఒక టెక్నాలజీ పంపి రాళ్లను కరిగిస్తూ ఉన్నారు. అంత టెక్నాలజీని వాడుతున్నారు. ఇప్పుడు ఇక గుండె ఆపరేషన్ లేవు, ఆపరేషన్ లేకుండా అన్ని యంత్రాల ద్వారా చేయిస్తున్నారు. ఈ లోకములో ఉన్న మానవుడు యంత్రాలను, పరిజ్ఞానాన్ని వాడబోతూ ఉన్నాడు. మైక్రోచిప్ వస్తుంది, అంటే ఆవగింజ అంత ఉంటుంది. ఇక టెలిఫోన్, మామూలు టెలిఫోన్ నెంబర్లు అవసరం లేదు. నీ టెలిఫోన్ సిమ్ కార్డు నీ చేతిలో పెట్టేస్తారు, నీ తల్లో పెట్టేస్తారు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా నీకు అర్థమైపోయింది. ఎవరితో మాట్లాడాలన్నా మాట్లాడేయచ్చు. ఇక నువ్వు పట్టుకు రీఛార్జ్ అవసరం లేదు, ఇక నీకు ఇక టెలివిజన్ అవసరం లేదు, మొబైల్ అవసరం లేదు, ఛార్జింగ్ అవసరం లేదు. ఎన్ని కష్టాలు పోతున్నాయో చూడండి. అవి పెట్టుకుంటే డైరెక్ట్గా నరకమే. ఏం పెట్టుకుంటే చేతి మీద కానీ నొసటి మీద కానీ ఈ యొక్క మైక్రో చిప్ 666 అన్న ముద్ర కానీ, పేరు కానీ, సంఖ్య కానీ వేయించుకుంటే వాళ్ళకి ఇక పరలోకం లేదు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం నుండి 18వ వచనం వరకు పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ సమయములో, శ్రమల కాలములో ముద్ర సాతానుడు, క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త భూలోకములో శ్రమలు, మహాశ్రమల కాలములో విశ్వాసులను ఉండకుండా రహస్య రాకడలో ఎత్తబడే పరిశుద్ధుల సహవాసములో నిన్ను నన్ను ఉంచుతాడు. నీవు సహవాసం చేస్తే. అందుకే చాలా మంది ఏమంటారు? ఫ్రెండ్స్ వచ్చారు అందుకని నేను రాలేదు. ఎక్కడికి రాలేదు? చర్చికి రాలేదు. ఎక్కడికి వెళ్ళావు? పార్టీకి వెళ్ళాం. ఎక్కడ? దుబాయ్. సెలవులు కదా, 3 రోజులు సెలవులు కదా, దుబాయ్ చూడటానికి వెళ్ళిపోయాం. దుబాయ్, అబుదాబి. చాలా సంతోషం. యేసయ్య నీకు కృప ఇచ్చారు, నీకు వీసా ఇచ్చి, ఉద్యోగం ఇచ్చి, నిన్ను నీ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటే నువ్వు చర్చి మానేసి చక్కగా ఫ్రెండ్స్తో షికార్లకు వెళ్ళిపోతున్నావు. నువ్వు కాదు, కొందరు సంగతి చెప్తాను. ఆలోచన చేయి. నీకు టైం ఉంది. దేనికి? పార్టీలకి టైం ఉంది, ఫ్రెండ్స్కి టైం ఉంది, లోకానికి టైం ఉంది, విహారయాత్రలకి టైం ఉంది, బట్టలు కొనుక్కోవడానికి టైం ఉంది, బంగారం కొనుక్కోవడానికి టైం ఉంది, అన్నిటికీ టైం ఉంది. కానీ దేనికి టైం లేదు? ప్రార్థన, ఒంటరిగా యేసయ్యతో ప్రార్థన చేసుకోవటానికి కొంతమందికి టైం లేదు. సంఘముతో ప్రార్థన చేయటానికి, పరిశుద్ధులతో ప్రార్థన చేయటానికి, బైబిల్ చదవటానికి కొంతమందికి సమయం లేదు. పరిశుద్ధాత్మతో సంబంధం పెట్టుకుంటే ఆయన ఏం చేస్తాడు? వినేలాగా చేస్తాడు. ఏమిటి? యేసయ్య మాటలు నిన్ను నన్ను వినేలాగా చేస్తాడు. వినటానికి వినగలిగే మనస్సు పరిశుద్ధాత్ముడు దయచేస్తాడు.
యేసు ప్రభు గురించి వినటం ద్వారా నీలో విశ్వాసం పెరుగుతుంది, నాలో విశ్వాసం పెరుగుతుంది. పరిశుద్ధాత్ముడు విశ్వాసాన్ని పెంచుతాడు ప్రతిరోజు. కొంతమంది ఒక్కరోజే విశ్వాసం ఉంటుంది, మిగతా 6 రోజులు విశ్వాసంలో ఉండరు, లోకంలో ఉంటారు కొంతమంది. అందుకే రోమా 10:17లో పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యువర్ ఫెయిత్ విల్ బి ఇంక్రీజ్డ్. యేసు ప్రభు గురించి వినటం ద్వారా విశ్వాసము పెరుగును. పరిశుద్ధాత్మతో సంబంధం ఏం చేస్తుంది? విశ్వాసాన్ని పెంచుతుంది. విశ్వాసము అనే వరాన్ని పొందుకుంటావు ప్రేమైనటువంటి సంఘమా. ఆందోళన తీసివేస్తాడు, భయాన్ని తీసివేస్తాడు, బంధకాన్ని తీసివేస్తాడు. బంధకం అంటే బంధించబడ్డాడు. కొంతమంది మనసులు బంధించబడ్డాయి, కొంతమంది చూపులు బంధించబడ్డాయి, కొంతమంది ఆలోచనలు బంధించబడ్డాయి, కొంతమంది చేతులు బంధించబడ్డాయి, కొంతమంది కాళ్ళు బంధించబడ్డాయి, కొంతమంది కొన్ని అవయవాలు బంధించబడ్డాయి, కొంతమంది శరీరము బంధించబడి ఉన్నది, కొంతమంది హృదయము బంధించబడి ఉన్నది, కొంతమంది మనసులు, కొంతమంది ఆత్మలు, కొంతమంది జీవితాలు బంధించబడ్డాయి. బంధకాల నుండి విడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు. అందుకే where there is a spirit of the Lord there is a freedom. పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటే అక్కడ ఏం జరుగుతుంది? స్వాతంత్ర్యము. స్వాతంత్ర్యం అంటే విడుదల, ఆత్మకు విడుదల, ప్రాణమునకు విడుదల, శరీరమునకు విడుదల, మనస్సుకు విడుదల, హృదయానికి విడుదల, చూపులకు విడుదల, ఆలోచనలకు విడుదల, సమస్యలకు విడుదల, బంధాలకు విడుదల, బలహీనతలకు విడుదల, భౌతికంగా విడుదల, ఆర్థికంగా విడుదల, ఆత్మీయ విడుదల, ఈ లోకములో ఉన్న ప్రతి సమస్య నుండి విడుదల పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తాడు. ఆయన పనే విడిపించటం. ఎందుకు విడిపిస్తాడు? కారణం అది ఆయన పని, ఆయన సహాయం చేయటమే. ఆయన ఎవరికి సహాయం చేస్తాడు? విశ్వాసులకు సహాయం చేస్తాడు. చాలామంది సలహాదారులు ఉంటారు. మీకు తెలియదేముంది? సలహాదారులు అంటే భారతదేశంలో గవర్నమెంట్ నడపడానికి సలహాదారులు ఉంటారు. ఢిల్లీలో, తర్వాత కేంద్రంలో, తర్వాత రాష్ట్రాలలో ప్రధానమంత్రికి, కలెక్టర్లకు, గవర్నర్లకు, ముఖ్యమంత్రులకు సలహాదారులు ఉంటారు. వాళ్ళకి తెలియదు బాగా IAS, IPS ఈ యొక్క అన్ని చదువులు, మెడికల్లో, ఇంజనీరింగ్లో, ఎడ్యుకేషన్లో, అన్ని శాఖల్లో బాగా చదువుకున్నటువంటి నిపుణత కలిగిన వారిని సలహాదారులుగా ఆ శాఖకు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్, టెక్నాలజీ, సైన్స్, అగ్రికల్చర్, విమెన్ వెల్ఫేర్, అన్ని డిపార్ట్మెంట్లకి అధికారులుగా పెట్టుకొని, సలహాదారులుగా పెట్టుకొని, ప్రధానమంత్రి గారికి చదువు లేకపోయినా ఆయన పనులన్నీ చేయిస్తూ ఉంటాడు. ఎవరి ద్వారా? చదువుకున్నటువంటి వారి ద్వారా. వీళ్ళని సలహాదారులు అంటారు. ఇది ఒక రాజకీయ, ఒక ప్రభుత్వం, ఒక గవర్నమెంట్, ఒక దేశంలో చేసేటువంటి పని. ఇవన్నీ మీకు తెలిసినవే. విశ్వాసులకు సలహాదారుడు, సహాయకుడు పరిశుద్ధాత్ముడు. వాళ్ళకన్నా కొన్ని వందల వేల కోట్ల జ్ఞానము కలిగిన పరిశుద్ధాత్ముడు. IAS కన్నా, IPS కన్నా, సైంటిస్ట్ కన్నా. ఇప్పుడు చూడండి, అంతరిక్షంలోకి సునీత విలియమ్స్ వెళ్ళిపోయింది, తిరిగి రావట్లేదట. ఇప్పుడు అందరూ ఎవరినో పట్టుకుంటున్నారు, ఎలా తీసుకురావాలని ఆందోళన చేస్తున్నారు. మొదటిసారి వెళ్ళింది, రెండోసారి వెళ్ళింది, తిరిగి వచ్చింది, ఇప్పుడు మూడోసారి వెళ్ళింది, రావట్లేదు. ఆలోచన చేయండి. అందరూ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మతో సంబంధం పెట్టుకుంటే ఆయన పేరే సహాయకుడు, ఆయన పనే సహాయం చేస్తాడు, బంధకాల నుండి విడిపిస్తాడు. అందుకే స్వాతంత్ర్యము కలుగుతుంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. ఆమేన్. ముసుగు తీసివేయబడును అంటే అర్థం ఏంటి? కేజీల్ ప్లీజ్ కమ్ హియర్. Cover this, your face and your stand here. చూడండి, మీకు కనిపిస్తుంది ఏమన్నా? ముసుగు వేయబడి ఉన్నది, ముఖము కనిపించటం లేదు. ఇప్పుడు మీకేం కనిపిస్తుంది? ముసుగు తీసివేశాం, ఇప్పుడు మీకు చక్కగా కనిపిస్తుంది. కనిపిస్తుందా లేదా?
మరలా చదువుతున్నాను, వింటే వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగును అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. ఇది ఒక ముసుగు, మీకు కనిపించదు, ఆ ముఖం ఏమిటో మీకు కనిపించదు. నీలో ఉన్నది కనిపించాలి అంటే, నీవు యేసయ్యలో ప్రకాశించాలి అంటే, క్రీస్తు కొరకు సాక్షిగా బతకాలి అంటే, పాపము అనే ముసుగు, సాతాను అనే ముసుగు, బంధకము అనే ముసుగు, చీకటి అనే ముసుగుని పరిశుద్ధాత్ముడు తీసివేస్తాడు. నిన్ను లోకమునకు వెలుగుగా నిలుపుతాడు. చెప్పబడిన యేసయ్యకు స్తోత్రం. అది స్వాతంత్ర్యము అంటే అది నీ తీసివేస్తాడు. కనిపించదు లోకానికి, నువ్వు ఎప్పుడు కనిపించవు. యేసయ్య నీలో కనిపిస్తాడు, యేసయ్య క్రియలు నీలో కనిపిస్తాయి. ఇది పరిశుద్ధాత్మతో సంబంధం. చాలామంది సత్యాలను తెలుసుకోలేని అనాలోచనతో, అజ్ఞానములో, అంధకారములో, అపార్థం చేసుకోవటంలో, సాతాను యొక్క ఆ స్నేహములో, ఈ లోకములో ఉండిపోతున్నారు. వాళ్ళందరికీ విడుదల సాతాను వేసే ముసుగు నుండి, పాపము నుండి, లోకము నుండి విడుదల, స్వాతంత్ర్యము పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ధైర్యాన్ని ఇస్తాడు. అందుకే పౌలు గారు అంటారు, తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయంలో 7వ వచనం, కలిసి నాతో చెప్పండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మ నీయలేదు. ఆమేన్. పరిశుద్ధాత్మతో సంబంధం పెట్టుకుంటే నీలో ప్రేమించగలుగుతావు. యేసయ్యను, తండ్రిని ప్రేమించగలుగుతావు, భార్యను ప్రేమించగలుగుతావు, భర్తను ప్రేమించగలుగుతావు, లోకాన్ని ద్వేషించగలుగుతావు, పాపిని ప్రేమించగలుగుతావు, పాపాన్ని ద్వేషించగలుగుతావు. క్రీస్తు ప్రేమ చేత నింపబడతావు, క్రీస్తు ప్రేమకు సాక్షిగా జీవించగలుగుతావు. ప్రేమ లోకములో ఉన్నదంతా కపటమైన ప్రేమ. అందుకే లోకములో ఏ మనిషిలో కూడా ఈ లోకములో ప్రేమ కనిపించదు. కనిపించింది అంటే అది అబద్ధం. యేసయ్య లేకుండా, క్రీస్తు యేసు లేకుండా ఈ లోకంలో కనిపించేదంతా కూడా కపటము, మోసము, అక్రమము, అన్యాయము. కాబట్టి మోసపోకుండా నిన్ను నిలబెట్టేది పరిశుద్ధాత్మతో సంబంధం. దేవుని ప్రేమ చేత నింపబడతావు. అప్పుడు మోసపడకుండా నీవు ఉండగలుగుతావు. నీవు శక్తి చేత నింపబడతావు. ఎవరి శక్తి చేత? యేసయ్యలో ఉన్న సామర్థ్యం. కృప సామర్థ్యాన్ని ఇస్తుంది. కృపను యేసయ్యను వేరుపరచలేము. కృప ఎక్కడ ఉన్నది? యేసయ్యలో ఉన్నది. యేసయ్యలో ఏమున్నది? సామర్థ్యం ఉన్నది. కృపలో ఏమున్నది? సామర్థ్యం ఉన్నది. కృప ద్వారా సామర్థ్యాన్ని పొందుకుంటాం. యేసయ్య ఏమిచ్చారు? సిలువలో కృపను ఇచ్చారు. సిలువ ద్వారా రక్షణ ఇచ్చారు. రక్షణ ద్వారా కృపను పొందుకొని, కృప ద్వారా రక్షణ పొందుకొని, కృప రక్షణ కలిగిన రక్షకుడైన యేసయ్యకు నీవు నేను సామర్థ్యాన్ని కలిగినటువంటి వ్యక్తిగా పరిశుద్ధాత్ముడు నన్ను నిలబెడతాడు. ఆయన పని ఏమిటి? నిలబెట్టుట, పడిపోకుండా పట్టుకోవటం ఆయన చేసేటువంటి పని. అందుకే పరిశుద్ధాత్మతో సంబంధం పెట్టుకోవాలి. చాలా మంది యానివర్సరీలు చేస్తారు. మీకు తెలియదే ఉంది, గల్ఫ్కి ఉన్నటువంటి ఆచారం ఏమిటి అంటే, యానివర్సరీలు చక్కగా వేల రూపాయలు డబ్బులు ఖర్చు పెడతారు. వీడియోలు, షూటింగ్లు, ఫోటోలు, ఫ్లవర్లు, సన్మానాలు, ఆర్భాటాలు, ఫేమస్ బ్రహ్మాండంగా చేస్తారు. మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత డబ్బులన్నీ 1,00,000 dirhams, 100,000 ఖర్చు పెడతారు, 200,000. వాళ్ళ యొక్క దేని కొరకు? సొంత పేరు కొరకు. పేర్లు గొప్ప. ఎవరిని తీసుకొచ్చాం? స్పీకర్ని. గొప్పల కొరకు, ఆత్మల సంపాదన కొరకు రూపాయి ఖర్చు పెట్టరు. ఆఫ్రికా వెళ్ళి సువార్త సేవ చేయండి అంటే వాళ్ళకి అసలు తెలియదు. అదేంటి, ఎలా ఉంటుందో కూడా తెలియదు. స్పీకర్ని తీసుకురండి అంటే తీసుకొస్తారు. ఎంత ఖర్చు పెడతారు? మీకు తెలియదు కాదు.
వాస్తవాలు మీకు ఎందుకు వివరిస్తున్నాను అంటే పరిశుద్ధాత్మతో సంబంధం. ఇప్పుడు ఆఫ్రికాకి టికెట్ ఎంత? 6,700 ఒక టికెట్. ఆలోచించండి. ఇంత ఖర్చు పెట్టేది ఎందుకు? ఆత్మల సంపాదన కొరకు. ఆలోచించండి. చాలామంది ఫోటోలు వేస్తారు, ఎవరి ఫోటోలు లేవు అక్కడ, ఎవరి పేరు లేదు. పేరు ఎవరికి తెస్తారు? పరిశుద్ధాత్మతో సంబంధం పెట్టుకుంటే యేసయ్య నామాన్ని పరిశుద్ధాత్ముడు హెచ్చిస్తాడు. సంబంధాన్ని బట్టి నీ ఆశీర్వాదము ఆధారపడి ఉంటుంది. నీ ఆశీర్వాదం నీ చేతిలో ఉంది. ఇప్పుడు నీ ఆశీర్వాదం ఎక్కడ ఉంది? నీ చేతుల్లో ఉంది. నీవు ఎవరితో సంబంధం పెట్టుకుంటున్నావు? ప్రియమైనటువంటి సంఘమా, అందుకే పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, పౌలు గారు రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 11-12 వచనాలు ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. పరిశుద్ధాత్మతో సంబంధం ఏం చేస్తుంది? ఏలుబడి చేస్తుంది. అంటే యేసయ్యతో కలిసి పరిపాలన చేసే ఆధిక్యత నీకు నాకు అనుగ్రహిస్తాడు. నీలో ఒక నిరీక్షణ కలుగజేస్తాడు పరిశుద్ధాత్ముడు. నీలో ఒక విశ్వాసము, నీలో ఒక ధైర్యము, నీలో తండ్రి ప్రేమ చేత నిన్ను నింపుతాడు. నిన్ను పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? నీకు లోబడే మనసు, వాక్యములకు లోబడే మనసు, భర్తకు లోబడే మనసు, సంఘ పెద్దలకు లోబడే మనసు, సంఘానికి దర్శనానికి లోబడే మనసు, పిలుపుకు లోబడే మనసు, సత్యానికి లోబడే మనసు, పరిశుద్ధతకు లోబడే మనసు, రాకడకు లోబడే మనసు, లోబడే మనసు నీలో కలుగజేస్తాడు పరిశుద్ధాత్ముడు. తిరస్కారాన్ని తీసివేస్తాడు, వ్యతిరేకతను తీసివేస్తాడు పరిశుద్ధాత్ముడు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, గలేషియన్ చాప్టర్ 5:13. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మతో సంబంధం, నీలో కలిగేటువంటి లక్షణాలు, విశ్వాసిలో కలిగేటువంటి లక్షణాలు. 5:13, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసి కొనక, కలిసి నాతో చెప్పండి, ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులయ్యుండుడి. ఆమేన్. అంటే ఒకరికి మరొకరు లోబడేటువంటి మనసు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం, క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడియుండుడి. పరిశుద్ధాత్మతో సంబంధం శరీరేచ్ఛల పైన జయము కలిగి జీవిస్తాం. ఆత్మలో ఫలాన్ని కలిగి ఉంటాం. మంచితనము, సాత్వికము, దయ, నిగ్రహము, ఓర్పు, సహనము, ప్రేమ, విశ్వాసము, పరిశుద్ధాత్మలో ఉన్న ఫలాలు, 9 ఫలాలు మనలో ఫలింపజేస్తాడు పరిశుద్ధాత్ముడు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 21-22లో పరిశుద్ధాత్మ ద్వారా నీ జీవితము కట్టబడుతుంది. 21-22, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుతున్నది. కలిసి నాతో చెప్పండి, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై యుండుటకు కట్టబడుచున్నారు. ఆమేన్. జీవితాలు కట్టేది పరిశుద్ధాత్ముడు. విశ్వాసి జీవితాన్ని కట్టేది పరిశుద్ధాత్ముడు. అందుకే పరిశుద్ధాత్మతో సంబంధం. లక్షణాలు చాలా ఉన్నాయి. ఒక విశ్వాసి ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నప్పుడు అనేక వందల లక్షణాలు. మనస్సు మారుతుంది, జీవితము మారుతుంది. మార్పు పరిశుద్ధాత్ముడు తీసుకొస్తాడు. మారని జీవితాలను మార్చివేస్తాడు. జీవితాలను కట్టేది పరిశుద్ధాత్ముడు. క్రీస్తు రాకడకు సంఘాన్ని సిద్ధపరిచేది పరిశుద్ధాత్ముడు. భయాలను, ఆందోళనలను, సమస్యలను, బంధకాలను తీసివేసేది పరిశుద్ధాత్ముడు. బలమైన సాధనముగా వాడుకునేది పరిశుద్ధాత్ముడు. వరాలతో, కృపతో, ఫలముతో ఫలింపచేసేది పరిశుద్ధాత్ముడు. కాబట్టి విశ్వసించి కృప కొరకు పరిశుద్ధాత్మ సహాయాన్ని అడుగుదాం. ప్రార్థన ద్వారా మన జీవితాలను సమర్పించుకుందాం. యేసయ్య కృప మనందరికీ సదా తోడైయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడదాం.
ఒక్కసారి ఆయనతో సంబంధం కలిగి ఉండటానికి ఇష్టపడదాం. పరిశుద్ధాత్ముడా, నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. ఆత్మలో జీవాన్ని కలుగజేస్తావు నీవేనయ్యా. సహాయకుడవు నీవే, మార్గదర్శివి నీవే, సర్వసత్యములోకి నడిపించే దేవుడవు నీవే. నీతో సంబంధము నా జీవితము ఆశీర్వాదకరముగా ఉంటుంది. ఈ లోకములో ఆశీర్వాదమునకు వారసులుగా ప్రతి ఒక్కరిని పిలిచావు, నీకు వందనాలయ్యా. కలిసి నాతో చెప్పండి. పరిశుద్ధాత్ముడా, నన్ను సర్వసత్యములోకి నడిపిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. యేసు ప్రభువా, నన్ను ప్రతి దుష్కార్యము నుండి తప్పించి పరలోక రాజ్యమునకు చేరు సమయం వరకు నన్ను రక్షిస్తున్నందుకు యేసయ్యా నీకు వందనాలు. జీవములోకి, విశ్వాసములోకి, సత్యములోకి, ఆనందములోకి, సమాధానములోకి, యేసయ్య ప్రేమలోకి, పరిశుద్ధతలోకి, ఆత్మల సంపాదన కొరకు నన్ను నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. యేసు సజీవుడు, యేసు మరణించి తిరిగి లేచిన పునరుత్థానుడు అని నేను నమ్ముచున్నాను. ఈ క్షణము నుండి కలవరము, అనుమానము, భయము, ఆందోళన యేసు నామములో తొలగిపోవునుగాక. విడుదల, స్వాతంత్ర్యము క్రీస్తు రక్తము ద్వారా కలుగునుగాక. యేసయ్యలో నేను ఫలిస్తాను, లోకేచ్ఛలను జయిస్తాను. తండ్రిని ప్రేమించే మనస్సు, యేసయ్యకు లోబడే మనస్సు, దర్శనములకు, పిలుపునకు లోబడే మనస్సు పరిశుద్ధాత్ముడా నాకు ఇస్తున్నందుకు వందనాలు. నేను క్రీస్తు యేసుకు సాక్షిగా జీవిస్తాను. భయాలను, బలహీనతలను, శోధనలను, అనుమానాలను, చీకటి అధికారాన్ని యేసు నామములో దూరపరుస్తున్నాను. యేసు రక్తములో నా జీవితాన్ని ముద్రిస్తున్నాను. యేసు ప్రభువని ఒప్పుకొనుచున్నాను. నేను విన్న యేసయ్య మాటలు అందరికీ చెబుతాను. ఈ సమర్పణ ప్రార్థన యేసు నామములో చేసి ఆశీర్వాదమును, సమాధానమును, అభిషేకమును యేసు నామములో పొందుకొనుచున్నాను. తండ్రి, ఆమేన్.